హాయ్ గైస్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరపిండి ఉంది. ఇంక పెసరట్లు అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే మా పాపకి అయితే వేశాను. మా పాపకి ప్లెయిన్ దోశ అంటే ఇష్టం. ఈరోజు ఎందుకో ఆనియన్స్ వేయమంది. తీరా వేసిచ్చాక ఆనియన్స్ అన్నీ పక్కన పెట్టి మళ్ళీ ప్లెయిన్ దోశే తింది. ఈరోజు లంచ్లోకి అరటికాయ మామిడికాయ కర్రీ అయితే వండుతున్నాను. మనకు సమ్మర్ అనగానే గుర్తొచ్చేవి మామిడికాయలే కదా. సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే మామిడికాయలు రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్లో మామిడికాయలు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఫైనల్గా మామిడికాయ ముక్కలను అయితే వేసేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కర్రీస్లో మామిడికాయలను కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో మాత్రం ఏమున్నా లేకపోయినా కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఉంటుంది. మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. మా బాబుకి కూడా టిఫిన్ తినిపించేసి నేనైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు టిఫిన్లోకి అల్లం అండ్ కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను. అల్లం చట్నీ అయితే చాలా బాగా కుదిరింది. టిఫిన్ చేసేసాక ఈరోజు ఎందుకో కాఫీ తాగాలనిపించింది. అందుకే కాఫీ అయితే పెట్టుకున్నాను. కాఫీ అయితే రోజు తాగను. ఎప్పుడైనా తాగాలనిపించినప్పుడు మాత్రమే తాగుతాను. గోంగూర తీసుకుని ఆల్మోస్ట్ 2 డేస్ అయితే అయిపోతుంది. ఇప్పుడు కూడా పచ్చడి చేయకపోతే పాడైపోతుందని అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక గుప్పుడు పల్లీలను అయితే వేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో నువ్వుపప్పును కూడా వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నువ్వులను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలను కానీ ఎండుమిరపకాయలను కానీ తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముగ్గిన పచ్చిమిరపకాయలను అయితే తీసుకున్నాను. నేను తీసుకున్నది పుల్ల గోంగూర మాల పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది. టమాటాని ఒక 2 పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకున్నాను. టమాటాలు మొత్తం పేస్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా గోంగూరను అయితే ఫ్రై చేసుకోవాలి. గోంగూర అయితే చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతుంది. పచ్చివాసన పోయి మొత్తం పేస్ట్లా అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మేమైతే ఎక్కువగా రోటి పచ్చళ్ళను అయితే చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే నేను రోటి పచ్చడినే చేయబోతున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం మా అత్తయ్య అయితే చెప్పారు. నేనైతే ఇంకో విధంగా చేసేదాన్ని. ఈసారి అయితే ఇలా ట్రై చేద్దామని అయితే ట్రై చేశాను. జీలకర్ర అండ్ వెల్లుల్లి ఏ పచ్చడికైనా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చిని అయితే ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా రుబ్బిన తర్వాత అయితే టమాటాను అయితే వేసుకోవాలి. టమాటా కూడా బాగా నలిగిన తర్వాత ఫైనల్గా అయితే గోంగూరను అయితే వేసుకోవాలి. గోంగూర బాగా పేస్ట్ అయిపోతుంది కదా, అందుకే ఫైనల్లో వేసుకోవాలి. ఫస్టే వేస్తే నువ్వులు, వేరుశనగుళ్ళు ఇవేమీ మిక్స్ కావు. గోంగూర కొంచెం ఎక్కువగా నలిగిపోతుంది, అందుకే ఫైనల్లో అయితే వేసుకుంటాము. మా ఇంట్లో వాళ్ళందరికీ రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. మిక్సీలో చేసిన పచ్చడి కంటే రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. అలాగే స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అయితే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతకీ చెప్పలేదు కదా, పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కావాలంటే ట్రై చేసి చూడండి. అంతే గాయస్, దిస్ వ్లాగ్. Bye bye. Do subscribe my channel.